హలో ఫ్రెండ్స్, నమస్తే. సింప్లీ విజయ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో మినపప్పు నానబెట్టక్కర్లేకుండా అప్పటికప్పుడు వేసుకునే దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకుని దాంట్లోకి 2 కప్పులు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు శనగపిండి తీసుకోవాలి, 1/2 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఈ మూడిటిని కలిపి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. బొంబాయి రవ్వ కొద్దిగా మెత్తగా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీన్ని డబ్బాలో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దోశపిండి రెడీ చేసుకోవచ్చు. 1 కప్పు ఈ ఇన్స్టెంట్ దోసా మిక్స్ తీసుకుంటే 1 కప్పు పెరుగు కలుపుకోవాలి. పెరుగు ఈ పిండిలో అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక అరగంట సేపు నాననివ్వాలి. అరగంట సేపు నానాక ఒకసారి గరిటెతో కలిపేసుకుని మనకి దోశపిండికి కావాల్సిన కన్సిస్టెన్సీ సరిపోయే వరకు నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్లు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని అది వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకుని దాన్ని టిష్యూ పేపర్తో మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసి కొద్దిగా వాటర్ జిమ్ముకుంటే పెనం దోశ వేసుకోవడానికి రెడీ అవుతుంది. ఇప్పుడు దీని మీద మామూలు దోశ వేసుకున్నట్టే మనం గరిటెతో పిండి వేసుకుని ఇలా స్మూత్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అంచుల చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకుని దోశని బాగా కాలనివ్వాలి. అడుగున ఎర్రగా వచ్చాక దోశని తీసేసుకోవచ్చు. రెండో వైపు కాలాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు మన ఛానల్లో ఇన్స్టెంట్ రవ్వ దోశ, రాగి దోశ, ఇంకా ప్రోటీన్ దోశలు ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేశాను. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ దోశల్లోకి నంచుకునే డిఫరెంట్ చట్నీల రెసిపీస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేశాను. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా చూడండి. మీరు కూడా ఇన్స్టెంట్ దోశని ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.